క్రైస్తవులు మతం మారుస్తారో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు మాత్రం ప్రజలకి మేలు చేస్తారు, సేవ చేస్తారని మాత్రం విన్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కారణం ఏంటి? దేవుని బిడ్డలారు, ఇది క్రీస్తు ప్రేమను బయలుపరచడం. ఒకరిని మతంలో కలుపుకోవటం వల్ల ఏమీ కూడా రాదు. ఎందుకంటే ప్రాణం ఎప్పుడైనా పోతుంది. మరణానికి చోటు లేదు, మరణానికి వయసు లేదు, సమయం లేదు. కాబట్టి ఒక్కటి, మనం ఈ భూమికి చెందిన వారం కాము. ఈ భూమి మనం ఖాళీ చేయాల్సినటువంటి సమయం వస్తూ ఉంది. ఒకరోజు ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి మతం కూడా చెప్తుంది మరణం తర్వాత మనుషుడికి కైలాసం, మోక్షం ఉందని. బైబిల్ కూడా చెప్తుంది పరలోకం ఉన్నదని. కాబట్టి ఇది అంతా చూసినప్పుడు నిజంగానే మనుషుల్లో ఆత్మ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని కోల్పోయినప్పటికీ, నిరాశ్రయినప్పటికీ మీలో ఉన్నటువంటి ఆత్మ అనేది దేవుని యొక్క సృష్టి, అది మర్చిపోకొద్దు. మనుషుడు ప్రాణం పోయిన తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలిపోతుందని రాయబడింది. మనం బ్రతికుండగానే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామో అనేది ఎత్తుకోవాలి. ఈ లోకంలో మీరు అనుకుంటున్నారేమో, ధనవంతులు కానీ, డబ్బు ఉన్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు, నిద్ర పట్టట్లేదు. నిద్రపోయేదల్లా మన పూటలే చక్కగా నిద్రపోతున్నాం, 3 పూటలు తిని. ప్రస్తుతం ఏదో కష్టాలు ఉన్నాయి, దేవుడు వీటన్నిటినీ తీరుస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే మీ మనసులో, హృదయంలో సంతోషం వస్తుంది, శరీరంలో ఆరోగ్యం దొరుకుద్ది. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు, అందరిని ఆయన క్షమించాడు. మన కులం అయితే మనల్ని వెలివేసింది. కులం అయితే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక స్త్రీ వ్యభిచారం చేసినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి ఆ స్త్రీ మీద నేరారోపణ చేసి ఊళ్ళో నుండి వెలివేస్తారు. అలాగే ఒకడు దొంగ పని చేస్తే కులం అనేది వాడిని ఆ ఊర్లో ఉండి వెలేస్తుంది. లేకపోతే కనకన కాలినటువంటి ఆ పలుగులు తీసుకుని వచ్చి నువ్వు తప్పు చేయకపోతే పట్టుకోమంటది సమాజం, పప్పు లేని వాళ్ళలాగా. కానీ క్రైస్తవం ఆ విధంగా లేదు. ఎంతటి పాపులైనప్పటికీ యేసుక్రీస్తు క్షమించేటువంటి దేవుడు. కాబట్టి ప్రజలారా, ఈ యొక్క గ్రామంలో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీ పక్షాన ఉండబట్టే ఇటువంటి సందర్భాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మకు శాంతి కావాలంటే, శరీరానికి ఆరోగ్యం కావాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. మీరు కొంతమంది ప్రభువుని ఎరిగి ఉండవచ్చు. ఒకవేళ ప్రభువుని ఎరగని వారు నిజంగా యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జాతి, కులము, మతము, భేదము ఏది కూడా లేదు. బైబిల్లో చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, అతి త్వరలో భూమి మీద ఒక ప్రమాదం రాబోతుంది, యుగ సమాప్తి దీన్ని. అందుకనే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తే, ప్రభువా నీ రాకడకు గుర్తులేంటి, యుగ సమాప్తికి సూచనలేంటి అని శిష్యులు అడిగినప్పుడు 3-4 వచనాల్లో అక్కడ రాయబడింది, ఇదిగో ఆయన వచ్చేటప్పుడు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి, అలాగే రోగాలు వస్తాయి, అలాగే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, కుల తగాదాలు, రాజకీయ తగాదాలు, అలాగే సునామీలు, తుఫానులు, వైరస్లు, ఇవన్నీ వస్తాయని ప్రభు చెప్పాడు. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా భూమి మీదకి ఎక్కుతాయని ప్రభు చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు నీళ్లతో లోకం అంతా మునిగిపోతుంది. ప్రభుత్వం వారు ఎన్ని ఆనకట్టలు వేసినా, ఎన్ని అడ్డుగోడలు కట్టినా అవేవి ఆగావు. దేవుని బిడ్డలారా, ఒకటి వినండి, ప్రభు యొక్క వాక్యం నెరవేర్పు కాలం ఇది. కాబట్టి ఇటువంటి కాలంలోనే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశం అంటే, నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకానికి పోవాలంటే ఈ మార్గంలోనికి రావాలి. ఏ మార్గం? మతం మారటం కాదు, మనస్సు మార్చుకోవాలి. క్రైస్తవం అనేది మత మార్పిడి కాదు, అది మనస్సు మార్చుకోవటం. త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు, దొంగలు, ఇటువంటి వాళ్ళందరూ మార్పు చెందేది పరిశుద్ధ లేఖనాల్లో ప్రధానంగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనసు మార్చుకోమని చెప్తున్నాడు. మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, దేవుని రాజ్యం సమీపించిందని యేసుక్రీస్తు బోధించాడు. నిజంగా మారు మనసు అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. దురలవాట్లు, దురవ్యసనాలు మనం మానేస్తే మనకి నెమ్మది వస్తుంది. నేను చదువుకునేటువంటి రోజుల్లో చిన్న వయసులో 7వ తరగతి చదివేటప్పుడు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఇట్లాంటి కాలనీ ఉండేది, ఎస్టీ కాలనీ, ఎరుకు యానాదులో కాలనీ ఒకటి ఉండేది. ఆ కాలనీలో వెళ్ళినప్పుడు
ఉదయం వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, త్రాగటాలు, పేకాటలు, ఇవన్నీ ఎప్పుడు అల్లరి చిల్లరగా జరుగుతూ ఉండేవి. కానీ 2024 సంవత్సరంలో చాలా మంది ఎస్టీలో వాళ్ళు బాగా చదువుకొని పైకి వచ్చారు, ఆఫీసర్లు అయిపోయారు. కల్చర్ మార్పు చెందుతుంది, డెవలప్ అవుతూ ఉంది. మంచి మంచి గృహాలు, మంచి చదువులు, మంచి బట్టలు, మంచి మంచి స్థితిలో బైకులు, కార్లు అన్నీ మనకు అందుబాటులోకి వచ్చినాయి. కానీ ఒకటి పాపమును వదిలిపెట్టి ప్రభు వైపుకి తిరగాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఇది ఇక్కడ వరకు వచ్చి ఆగింది ఈ నీళ్లు. కానీ రాబోయే రోజుల్లో ఇంకా మునిగిపోయేటట్టు ప్రమాదం వచ్చినట్లయితే, బైబిల్లో నోవహు కాలంలో జరిగినటువంటి జలప్రలయంలాగా వచ్చినట్లయితే మనమందరం చచ్చిపోతాం. చచ్చిపోవటానికి ముందే మారు మనసు పొందినట్లయితే మన ఆత్మ ప్రభు దగ్గరికి పోతుంది. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము నిత్య రాజ్యం. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు, గొర్రె పిల్లయే దీపమని రాయబడింది. అటువంటి ఒక లోకం, అటువంటి పరలోకాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కలిగేటువంటి యొక్క శ్రమలు, కష్టాలు ఇవన్నీ అల్పకాలమే, కొద్ది కాలమే. కొద్దిమందికి ఏదైనా కష్టాలు, బాధలు ఎక్కువైనప్పుడు వెంటనే చచ్చిపోవాలనుకుంటారు. చచ్చిపోవటాన్ని కూడా బైబిల్ ఒప్పుకోవట్లేదు. దేవుడు మనకు జన్మించాడంటే ఏదో ఒక ఉద్దేశం నీ ద్వారా ఉంది. నీ పిల్లల మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంది, చిన్న పిల్లల మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అది జరగాలంటే నీవేం చేయాలంటే మంచి దారిలోనికి రావాలి. రొచ్చు, రోత, ముళ్ళ కంపలు అటువంటి దారిలోనికి వెళ్ళకూడదు. నిజమైనటువంటి దారి ఇదిగో ఈ రాత్రి సమయంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము,